ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు. తను ఏమనుకుంటున్నావు? తన ఎక్స్ప్రెషన్ చూడండి మంచి. సారీ నాన్న, స్టీమ్ చేశాను బాయిల్ చేయకుండా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇక టెర్రస్ మీదకి ఎందుకు వెళ్దాంలే అనేసి ఇక్కడే అయితే బట్టలు వేస్తూ ఉన్నా. ಎಲ್ಲೋ ಹೋಗೋದಂದಿದ್ಯಾ? ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಹತ್ರನಾ? ಗಿಡ ಇದೆಯಾ? ಗಿಡ ಇದೆಯಾ? అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. ఈరోజు గురు పౌర్ణమి కదా, సో అందుకే లేచిన వెంటనే బ్రష్ చేసేసి, అంటే నేను రోజు టర్మరిక్ అలాగే ఆయిల్ వేసి బ్రష్ చేస్తాను, తర్వాత కోల్గేట్తో అయితే చేస్తాను అన్నమాట. ఇక మిగిలిపోయిన టర్మరిక్ని మొహానికి కూడా వేసుకున్నాను హెడ్ బాత్ చేద్దామనేసి. ఈ మధ్య కొంచెం వెయిట్ లాస్ అవుతున్నా అనిపించింది, సో అందుకనేసి కొంచెం క్యాలరీ ఇంటేక్ ఎక్కువ చేద్దామనేసి కొన్ని సీడ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నైట్ అయితే సోక్ చేసి పెట్టేస్తున్నా. ఇక మార్నింగ్ సోక్ చేసిన సీడ్స్ అలాగే ఒక 1 or 2 బనానాస్ వేసేసి కొన్ని మిల్క్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకొని తీసుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ డాడీ అయితే లేరు, ఊరికి వెళ్ళారు. చూడండి, ఇద్దరు మార్నింగ్ లేచిన వెంటనే షూ పాలిష్ చేస్తూ కూర్చున్నారు. మంచి గారికి నేర్పిస్తా ఉంది ఎలా షూ పాలిష్ చేయాలని. ఏది నాన్న నీకు వస్తుంది అలా అవి ఏది చెయ్యి చేస్తావా నువ్వు? లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నావు. గుడ్ బాయ్. ఉందిలే. పట్టుకోవద్దు, అట్లా పట్టుకోవద్దు, ఊరికే చెయ్యి. ఆ చెయ్యి ఎంత బాగా చేస్తున్నాడు లవితో కదా. ఈడ చెయ్యి ఫస్ట్. ఈరోజు స్నాక్స్ కోసం స్వీట్ పొటాటో అలాగే కొన్ని స్వీట్ కార్న్ అయితే స్టీమ్ చేశాను బాయిల్ చేయకుండా. సో మంచిగా స్టీమింగ్ అయితే అయిపోయాయి అన్నమాట, చాలా సాఫ్ట్గా అయిపోయాయి. వద్దా? సారీ 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 నాన్న, సారీ సారీ చెప్తున్నా కదా. సారీ చేసేది ఇంకొకసారి రావా ప్లీజ్? సరేలే, నేనే ఫినిష్ చేస్తాను. తను ఎమ్మి ఉంది, తను ఇదే కదా ఉండేది. ఇంకంతా ఫినిష్ చేసి ఇచ్చినావు కదా నువ్వు స్ట్రాంగ్ అయిదామని. మళ్ళీ నేను స్ట్రాంగ్ అవుతాను. వద్దులే వద్దులే వద్దులే, నువ్వు స్ట్రాంగ్ అవుతావు. లవిత్ స్ట్రాంగ్ అవుతాడమ్మా ఇప్పుడు. కూర్చుందిరో, నువ్వే స్ట్రాంగ్, నువ్వే స్ట్రాంగ్. మమ్మీ వద్దు సరేనా? మమ్మీకి వద్దు, లవిత్ తినాలంతా సరేనా? ఏడ్చకూడదు, ఏడ్చితే ఆడ వీడియోలో నా అందరు నవ్వుతారు. లవిత్ ఏంది చిన్న బాబులోకి ఏడుస్తాడు అని. నువ్వు చెప్పు, బట్టలు నేనే వేసుకున్నాను ఈరోజు అని జీప్ పోసుకొని కదా కదా నాన్న. వద్దాం సరేలే వద్దాం. మ్యాగీనా ఇది? బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా, బట్ మన చీకు గడికి ఇది మ్యాగీ లెక్క ఉందంట కదా బంగారు. తిని తొందరగా స్ట్రాంగ్ అవ్వాల నువ్వు కదా. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు. నిన్నటి నుంచి అంటే వాళ్ళ నాన్న లేరు, నేను అలవాటు చేద్దామనేసి దాన్ని విడిపిస్తూ ఉన్నాను. అడగట్లేదు. నిన్న నైట్ మాత్రమే, అంటే నిన్న కమల్ నైట్, నిన్న కాదు మొన్న నైట్ వెళ్ళారు.
సో అప్పటి నుంచి మొబైల్ ఇవ్వట్లేదు కదా. కదా నాన్న, మొబైల్ చూసుకుంటూ మొమ్మ తినకూడదు కదా. ఉమ్, ఇప్పుడు ఇస్తే అడి చూడు వాళ్ళు ఏమంటారు, మొబైల్ చూసుకుంటూ మొమ్మ తింటే కండ్లు ఇట్లా పెద్దగా అవుతాయంట, దమ్ అని పోతాయంట. ఉమ్, అట్లంతా చేయకూడదు బంగారు. నేను ఫినిష్ చేస్తాను. లవ్ ఎంత బాగుంది చూడు. ఇదేంది నాన్న, క్యారెట్ టమోటానా? అది క్యారెటా? ఇదిగో ఇంకో క్యారెట్. తను పాప క్యారెట్ జ్యూస్కి రెడీ చేస్తా ఉంది చూడు కదా. తను ఈరోజు కొంచెం హెల్ప్ చేస్తా ఉంది. కమ్మలు లేరు కదా, సో బాక్సెస్ ప్రిపేర్ చేసింది. అలాగే ఇంకా రోజు మేము క్యారెట్ జ్యూస్ అయితే తీసుకుంటాము. అందుకు తను పప్పునే రెడీ చేస్తుంది. నువ్వే తింటావా? కరెక్ట్గా కూర్చొని తినాలి, అట్లంతా ఆడకూడదు. గుడ్ బై కదా. వద్దులేతాను. ఇది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దాన్ని తీసుకుంటారులే, పోయే టైంలో ఇస్తాము. కూర్చో నాన్న, కరెక్ట్గా కూర్చో. తింటావా? నేను తినిపిద్దునా? యూనిఫామ్ గబ్బు అవుతుంది. తిను. గుడ్ బాయ్. వెదర్ కోల్డ్ ఉంటుంది కదా, సో అందుకని ఇలాంటి ఆఫ్ టీ షర్ట్స్ నేను లోపల యూనిఫామ్ లోపల అయితే వేస్తాను. నువ్వే ఫినిష్ చేస్తావా? ఇట్లా పెట్టుకున్నలే మీ. సరే ఫాస్ట్గా తిను, టైం అవుతుంది. తిను. వాడు మేబీ ప్రాపర్గా తినకపోవచ్చు, కానీ వాడు ట్రై చేస్తున్నాడు కదా మా పొంగురది కదా. లవే అట్లా తినాలా నాన్న? స్పూన్తో కన్నా పిల్లలకి హ్యాండ్తో తిన్నదే, పిల్లలకనే కాదు ఎవరికైనా కడుపుకి అంటుకోవాలి అంటే, తినింది ఒంటికి అంటాలి అంటే చేత్తో తినాలి అంటారు. సో అందుకని నేను స్కూల్కి అయితే మాత్రమే స్పూన్ యాడ్ చేస్తాను, ఇంట్లో అయితే హ్యాండ్తోనే. నువ్వు అది కింద పెట్టావు చూడు, ఈడు పెట్టాలా. వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు, ఫీల్ అవుతారు. అక్కడ కెమెరా. హాయ్ ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము చెప్పు. అట్లంతా చేయకూడదు. తర్వాత టీ షర్ట్ వేసుకుందంట, ఫాస్ట్గా తినేసి. స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంక ఇప్పుడు ఆమ్లా క్యారెట్ జ్యూస్ అయితే ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ తర్వాత, పల్ప్తో పాటు ఇచ్చాను. బాగుంది లవ్వు, ఎక్స్ప్రెషన్ చూడండి మంచి చీకుగడది. ఫినిష్ చేయి తొందరగా, ఫినిష్ చేయి, టైం అవుతుంది స్కూల్కి, ఫినిష్ చేయాలా తొందరగా. బాగుందే? రోజు తాగుతారా? చూపి కొంచెం ఫేస్. సార్ క్యూట్ సార్. తను ఏమనుకుంటున్నావు తను దాన్ని? సో వీళ్ళ లంచ్ బ్యాగ్స్ ప్యాకింగ్ వీడియో అయితే చేస్తాం కదా షార్ట్స్. సో పాత ట్రైపాడ్ కొంచెం బెండ్ అవుతూ ఉంది, అందుకనేసి కొత్త ట్రైపాడ్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నా. డిజిటెక్ వాళ్ళది బ్రాండ్ చాలా బాగుంది, సో అందుకని మినీ ట్రైపాడ్ కూడా నేను డిజిటెక్లోనే ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడు రింగ్ లైట్ అయితే లాస్ట్ టైం తెప్పించాను, అది మీకు వీడియో చేయలేదు అనుకుంటా.
చిన్న ట్రైపాడ్ అయితే ఇరిగిపోయింది. సో, అందుకనేసి కొత్తది ఆర్డర్ పెట్టుకున్నా. బట్ బాగుంటుంది అనుకున్నా. ఇది కొంచెం కూడా నచ్చలేదు. అంటే మొబైల్ పెడితే అస్సలు నిల్చోవట్లేదు. అందుకనేసి ఇంకా రిటర్న్ అయితే చేసేసాను దీన్ని. వేరేది చూడాలి. ఇక ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళిపోయాము. వీడియో షూట్ అయితే చేయలేదండి. ఇక్కడితో వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.